మిత్రులందరికీ నమస్కారం. మొన్న 27వ తారీఖుని ఢిల్లీలో ఎంఐబి వాళ్ళు డిఎస్పిఎఫ్ వాళ్ళని చర్చలకు రమ్మని చెప్పేసి ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు భారతదేశంలోని 8 రాష్ట్రాల నుంచి 89 సభ్యులైతే వెళ్ళడం జరిగింది. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ తరఫుని, మన 2 తెలుగు రాష్ట్రాల తరఫుని బండారు కృష్ణమూర్తి గారు వెళ్ళడం జరిగింది. బండారు కృష్ణమూర్తి గారు డిఎస్పిఎఫ్కి జాయింట్ సెక్రటరీ అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ చర్చల యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పటివరకు ఈ ఎంఐబిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య భారతదేశం మొత్తం అంతా కలిపితే 45,000 మంది మాత్రమే వచ్చారు. పోయిన సంవత్సరం అక్టోబర్లో డిఎస్పిఎఫ్ వాళ్ళు ఎంఐబితో మాట్లాడిన ప్రకారంగా అయితే 10 లక్షల మంది ఆపరేటర్లు మన దేశంలో ఉన్నారని చెప్పడం అయితే జరిగింది. దాన్ని పాయింట్అవుట్ చేశారు. 45,000 మంది మాత్రమే ఎందుకు రిజిస్ట్రేషన్ అయ్యారు, మీరు 10 లక్షల మంది ఉన్నారు కదా అని అంటే, చాలామంది ఆపరేటర్లు పోస్టల్ లైసెన్స్ గురించి పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి చాలా ఇబ్బంది పడిన మాట అయితే అదొకటి చెప్పారు. ఆపరేటర్లని పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చాలా అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే మీరు రిజిస్ట్రేషన్కి ఆ పోస్ట్ ఆఫీస్లో కూడా రకరకాల ఏంటంటే అవి ఫారమ్స్ అడుగుతున్నారు, అవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దానికి ఎంఐబి వాళ్ళు ఏం చేశారంటే, ఈ రోజు వరకు ఎంతమంది అయితే ఎంఐబిలో రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి కోసం రెన్యూవల్స్ గురించి అయితే మాత్రం ఈ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎవరైతే ఎంఐబిలో రిజిస్టర్ చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా రెన్యూవల్స్కి పోస్ట్ ఆఫీసుల దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. ఈ ఆగస్టు 2024 దాటిన తర్వాత రెన్యూవల్ చేసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎంఐబి ద్వారానే రెన్యూవల్ చేయించుకోవాలి. 5 సంవత్సరాలకి రెన్యూవల్ ఇస్తారు. దానికి ఫీజు ఉంటుంది. ఫీజు కూడా కొంచెం భారీగానే వడ్డించారు. దాన్ని కూడా తగ్గించమని అయితే మన డిఎస్పిఎఫ్ వాళ్ళు అడగడం జరిగింది. 5 సంవత్సరాలకి మనకు సర్టిఫికేట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ వస్తుందన్నమాట. దానికి సంబంధించి కూడా ఎంఐబిలోనే సెపరేట్గా ఎంఐబి పోర్టల్లోనే సెపరేట్గా ఇస్తారు. ఇప్పటివరకు ఎంఐబిలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 2020 అందుకనే మీరు అందరూ కూడా ఈ 2024 ఆగస్టు లోపులోనే ఇంకా ఎవరైతే ఎంఐబిలో రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి, త్వరగా రిజిస్టర్ చేసుకోండి. లేకపోతే రేపు పొద్దున్న ఇబ్బంది పడేది మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎంఐబి రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే ఎంఎస్ఓ మీకు సిగ్నల్ ఇవ్వడానికి అయితే లేదు. అది గట్టిగా రేపు పొద్దుట వచ్చినప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనకి ఎంఐబి ద్వారా లైసెన్స్ కనుక వచ్చినట్టయితే అది ఎల్సిఓ లైసెన్స్ అంటారు. ఇప్పటివరకు మనం ఆపరేటర్లను కాస్త కేబుల్ ఆపరేటర్లు కాస్త ఎల్సిఓలుగా మారతారు. ఎల్సిఓకి సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్ 5 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా వీళ్ళు ఒక్కొక్క ఆపరేటర్కి వచ్చి 2-3 చోట్ల నెట్వర్క్లు ఉంటున్నాయి. అంటే 2-3 విలేజెస్లో నెట్వర్క్ ఉంటున్నాయి. వాళ్ళు ప్రతి దానికి ఫీజు కట్టాల్సిన పని లేదు. ఒక్కసారి సర్టిఫికేట్ తీసుకుంటే భారతదేశంలో ఎక్కడైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు అనమాట, కేబుల్ బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ ఊరికి ఒక పోస్టల్ లైసెన్స్ నెంబరు, ఇంకో ఊరికి పోస్టల్ లైసెన్స్ నెంబర్ ఇంతకు ముందు ఉండేది. ఇక ముందు ఇంకా అట్లాంటిది ఏమీ లేదు. ఒకటే యూనివర్సల్గా మొత్తం భారతదేశం అంతా కూడా యూనిక్గా ఒకటే ఐడి ఉంటుంది. ఆ ఐడి ప్రకారంగానే మనం వ్యాపారం చేసుకోవచ్చు. అట్లాగే పోల్స్ మీద మనం వైర్లు వేసుకోవడానికి రైట్ ఆఫ్ వే అనే దాని మీద కూడా డిఎస్పిఎఫ్ వాళ్ళు చర్చించడం జరిగింది. దాని మీద కూడా కొంచెం సానుకూలంగా అయితే స్పందించడం జరిగింది ఎంఐబి వాళ్ళు. తర్వాత బ్యాంక్ లోన్స్ గురించి ఒకటి అడిగారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్
ఈ రోజు వరకు కూడా మనల్ని కేబుల్ ఆపరేటర్ని గుర్తించలేదు. కానీ ఇప్పుడు గుర్తిస్తుంది. ఎందుకు గుర్తిస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి మారుమూల గ్రామంలోని ఇంటికి కూడా చేర్చాలనేది గవర్నమెంట్ వారి ఉద్దేశం. ఆ విధంగా చేర్చడానికి ఇవాళ రోజుని కేబుల్ ఆపరేటర్ మాత్రం కనబడ్డాడు. కాబట్టే మనల్ని ఎల్సీఓలుగా గుర్తించే కార్యక్రమంలో ఎంఐబీ వాళ్ళు పడ్డారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చొరవ తీసుకుంది. దాని మూలంగా ఏంటంటే రేపు మనం సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలోనే ఇప్పటివరకు అనార్గనైజేషన్ సెక్టార్గా ఉన్నటువంటి ఈ యొక్క కేబుల్ ఫీల్డ్ ఆర్గనైజేషన్ సెక్టార్గా మారబోతుంది. అంటే ఇప్పటివరకు అనార్గనైజ్డ్గా ఉంది, అనధికారికంగా ఉంది. ఇప్పుడు అధికారికంగా మారబోతుంది మన కేబుల్ ఫీల్డ్. దాని మూలంగా ఏమవుతుందంటే గవర్నమెంట్కి మనం ఎప్పుడైతే ఫీజు కట్టి లైసెన్సులు తీసుకొని లైసెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఎల్సీఓలుగా మనం ముందుకు వెళ్తామో అప్పుడు మనం కూడా గవర్నమెంట్ని మేము ఇలా కడుతున్నాం కదా, మరి మాకు ఏమిటి బెనిఫిట్స్ ఏంటి అని అడగడానికి కూడా మనకి రైట్ ఉంటుంది. ఉదాహరణ రైట్ ఆఫ్ వే అనేది కనుక మనకు బాగా ఇచ్చినట్లయితే ఎవరైతే ఎంఐబీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే రైట్ ఆఫ్ వే కనుక ఇచ్చినట్లయితే మనకి ఇబ్బంది ఏముంది. పోల్ ట్యాక్స్ రూపంలో ఎంత డబ్బులు కడుతున్నాము, చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది కదా. అట్లాంటిది ఈ 5 సంవత్సరాలకి వీళ్ళు పెట్టింది 10,000 రూపాయలు అని పెట్టేసి అన్నారు. దాన్ని తగ్గించమని అడుగుతున్నారు మన డిఎస్పీఎఫ్ వాళ్ళు. దాంట్లో భాగంగానే ఏంటంటే టౌన్స్లో ఒకలాగా, పల్లెటూరులో ఒకలాగా. పల్లెటూరులో 100 కనెక్టివిటీ ఉన్నటువంటి ఆపరేటర్ కూడా ఉంటాడు. అట్లాంటి వాళ్ళు 10,000 రూపాయలు కట్టాలంటే కొంచెం ఇబ్బందే. కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయమని చెప్పి